హాయ్ హలో వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే ఎస్ఎస్సి జీడీలోని టెస్ట్ 1లోని రీజనింగ్ డిస్కస్ చేయబోతున్నాం. ఇందులో మనం ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. In a certain code language, BSGN is coded as 522.10.17 and TAUE is coded as 23.4.24.8. How is PJDQ coded in the given language అన్నారు. ఒకసారి క్వశ్చన్ తెలుగులో చూద్దాం. ఒక నిర్దిష్ట కోడ్ భాషలో BSGN అనేది 5.22.10.17గా మరియు TAUE అనేది 23.4.24.8గా కోడ్ చేయబడింది. ఇచ్చిన భాషలో PJDQ ఎలా కోడ్ చేయబడుతుంది అంటున్నారు. ఇక్కడ ఏమంటున్నారంటే BSGNని ఇలా రాశారు. ఒకసారి చూద్దాం. BSGN B అంటే ఎంత మనకి నెంబర్ 2, S అంటే 19, G అంటే 7, N అంటే 14. అక్కడ మనకి ఏమి ఇచ్చారు 5, 22, 10, 17 ఇచ్చారు. ఇక్కడ చూస్తే లాజిక్ ఏముంది, మనకి 2 ఉంది 5 ఉంది, అంటే ఏం చేస్తే మనకి 5 వచ్చింది +3. ఇక్కడ 9 ఉంది, తర్వాత 22 ఉంది, ఇక్కడ కూడా +3, 7 +3, అగైన్ 14 +3. సో ఇలా అన్నిటికీ +3 చేస్తే మనకి ఈ కోడ్ వచ్చింది. దానికి PJDQకి ఏం చేస్తే వస్తుంది అంటున్నారు. అంటే సేమ్ లాజిక్ అప్లై చేయాలి కదా. PJDQ P అంటే ఎంత 16, J అంటే 10, D అంటే 4, Q అంటే 17. సో +3 చేస్తే ఏమవుతుంది, దీనికి 19 అవుతుంది, దీనికి +3 చేస్తే 13 అవుతుంది, దీనికి +3 చేస్తే 7, అగైన్ +3 చేస్తే 20. 19 అంటే ఎంత మనకి, 19, 13, 7, 20 అంటే మనకి సెకండ్ ఆప్షన్లో కరెక్ట్గా ఉంది. సో సెకండ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, సెలెక్ట్ ద వెన్ డయాగ్రామ్ దట్ బెస్ట్ ఇల్లుస్ట్రేట్స్ ద రిలేషన్షిప్ అమాంగ్ ద ఫాలోయింగ్ క్లాసెస్. ఫీమేల్, కార్డియాలజిస్ట్, ఇంజనీర్ అన్నారు. కింద తరగతుల మధ్య సంబంధాన్ని ఉత్తమంగా వివరించే వెన్ రేఖాచిత్రాన్ని ఎంచుకోండి అంటున్నారు. ఇక్కడ చూస్తే స్త్రీ, కార్డియాలజిస్ట్, ఇంజనీర్ అంటున్నారు. ఇక్కడ ఇచ్చిన క్లాసెస్ని వెన్ డయాగ్రామ్స్లో ఎట్లా రిప్రజెంట్ చేస్తారో అని అడుగుతున్నారు. మనకి చూస్తే ఫీమేల్ అనేవాళ్ళు కార్డియాలజిస్ట్లు అయి ఉండొచ్చు, అండ్ ఫీమేల్ అనేవాళ్ళు ఇంజనీర్స్ కూడా అయి ఉండొచ్చు. ఈ మిగిలిన వాళ్ళు ఎవరు, ఫీమేల్ ఇంజనీర్, వీళ్ళు ఓన్లీ ఇంజనీర్స్. ఇక్కడ ఫీమేల్ ఇంజనీర్స్ వీళ్ళు. ఇది మొత్తం ఫీమేల్, ఇది ఓన్లీ కార్డియాలజిస్ట్ ఎవరైనా మేల్ అయినా ఉండొచ్చు. సో ఈ పార్ట్ వాళ్ళకి వస్తుంది. సో మనకి ఇందులో కరెక్ట్ ఆప్షన్ ఏమవుతుందంటే ఫస్ట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, based on the English alphabetical order, 3 of the following 4-letter clusters are alike in a certain way and thus form a group. Which letter cluster does not belong to that group అన్నారు. ఇక్కడ ఏమంటున్నారంటే 4 ఆప్షన్స్ ఇచ్చారు. ఒకటి ఆడ్ వన్ అవుట్ ఉంది, అంటే 3 ఒకటే విధంగా ఉంటాయి, ఒకటి డిఫరెంట్గా ఉంటుంది, అది ఏంటి అని అడుగుతున్నారు. The odd man out is not based on the number of consonants or vowels or their position in the letter cluster అన్నారు. ఏమంటున్నారంటే ఇక్కడ ఏదైతే డిఫరెంట్గా ఉంటుందో అది కాన్సోనెంట్స్ని, ఓవెల్స్ని బేస్ చేసుకొని కాకుండా ఏదైనా వేరే లాజిక్ని చూడండి అంటున్నారు. ఆంగ్ల అక్షర క్రమం ఆధారంగా కింది 4 అక్షరాలు సమూహాలలో 3 ఒక నిర్దిష్ట మార్గంలో ఒకేలా ఉంటాయి మరియు అందువల్ల ఒక సమూహాన్ని ఏర్పరుస్తాయి. ఏ అక్షరాల సమూహం ఆ సమూహానికి చెందినది కాదు. గమనిక ఇచ్చారు. బేసిమ్యాన్ అవుట్ అనేది హల్లులు, అచ్చులు, సంఖ్య లేదా అక్షరాల సమూహంతో వాటి స్థానం ఆధారంగా ఉండదు అంటున్నారు. ఇక్కడ చూస్తే ఆప్షన్స్ ఏమి ఇచ్చారు, మనకి HJL ఇచ్చారు, SUV ఇచ్చారు, FHJ ఇచ్చారు, NPR ఇచ్చారు. వీటికి మనకి నెంబర్స్ తెలుసు కదా, ఈ నెంబర్స్ బేస్ చేసుకొని లాజిక్ ఉంటుందేమో ఒకసారి చూద్దాం. H అంటే ఏమవుతుంది 8 అవుతుంది, J అంటే 10, L అంటే 12 అవుతుంది, S అంటే 19, U అంటే 21, V అంటే 22, F అంటే 6, 8, 10, N అంటే 14, P అంటే 16, R అంటే 18. ఇక్కడ చూస్తే 8 నుంచి 10 అంటే +2, అగైన్ 10 to 12 అంటే ఇక్కడ కూడా +2, 9 to 21 అంటే +2, 21 to 22 అంటే ఇక్కడ ఏమైంది +1 అయింది. ఇది చూస్తే +2, ఇది కూడా +2,
14 to 16 అంటే +2, అగైన్ 16 to 18 అంటే +2. ఇవి మూడు చూస్తే మనకి అన్ని +2 ఉన్నాయి. ఇది చూస్తే మనకి +1 ఉంది. అది ఏమవుతుంది ఆన్సర్ మనకి SUV అంటే సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఏ డైస్ హ్యాజ్ ఇట్స్ ఫేసెస్ మార్క్డ్ బై లెటర్స్ ERALO and T. Two positions of the same dice are shown in the given figures. Which face is opposite to face E అన్నారు. ఒక పాచిక యొక్క ముఖాలు ERALO మరియు T అక్షరాలతో గుర్తించబడ్డాయి. ఒకే పాచిక యొక్క 2 స్థానాలు ఇచ్చిన బొమ్మలలో చూపించబడ్డాయి. ఈ ముఖానికి ఎదురుగా ఉన్న ముఖం ఏది అంటున్నారు. అంటే ఏమంటున్నారంటే ఇక్కడ ఒక డైస్ ఇచ్చారు, ఈకి ఆపోజిట్లో ఉండేది ఏంటి అంటున్నారు. ఇక్కడ మనం డైస్ చూస్తే ఆర్ ఉంది కామన్, LT ఉంది, OA. ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు ఏం చేస్తాం మనము, ఏదర్ క్లాక్ వైజ్ కానీ యాంటీ క్లాక్ వైజ్ కానీ రాసుకుంటాం. ఫస్ట్ నేను ఇది క్లాక్ వైజ్ రాస్తున్నాను. ఆర్ అంటే ఆర్కి తర్వాత ఏముంది L, దెన్ T ఉంది. ఇక్కడ కూడా ఆర్ తర్వాత ఏముంది O ఉంది, A ఉంది. సో ఇక్కడ మనకి కనిపించని నెంబర్ లెటర్ ఏంటి, ఈ కనిపించట్లేదు. మనకి ఏమంటున్నాడు, ఈకి ఆపోజిట్ లెటర్ ఏంటి అంటున్నాడు. మనకి ఆర్ అవుతుంది, ఎందుకంటే ఎల్కి O, టీకి ఏ, ఇంకా మిగిలింది ఏంటి RE. సో ఆన్సర్ ఏమవుతుంది అంటే ఆర్. ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, in a certain code language JAMB is coded as 5139 and BALM is coded as 9521. what is the code for L in the given code language అన్నారు. ఒక నిర్దిష్ట కోడ్ భాషలో JAMB అనేది 5139గా మరియు BALM అనేది 9521గా కోడ్ చేయబడింది. ఇచ్చిన కోడ్ భాషలో L యొక్క కోడ్ ఏమిటి అంటున్నారు. చూస్తే మనకి JAMB దీన్ని ఎలా కోడ్ చేశారు, 5139గా కోడ్ చేశారు. ఇక్కడ BALM దీన్ని ఎలా కోడ్ చేశారు, 9521. ఇక్కడ చూస్తే AMB అనేవి కామన్గా ఉన్నాయి. AMB డిఫరెంట్గా ఉండేది ఏంటి L, ఇక్కడ డిఫరెంట్గా ఉండేది J ఉంది. నెంబర్స్ చూస్తే 591 కామన్గా ఉన్నాయి, 591. ఇక మిగిలింది ఏంటి, ఎల్కి 2 మిగిలింది, జేకి 3 మిగిలింది. సో ఆన్సర్ ఏమవుతుంది, ఎల్కి కోడ్ ఏమిటి అంటున్నారు. ఇక్కడ చూస్తే AMB కామన్గా ఉన్నాయి. సో ఈ నెంబర్స్ వీటికి ఏ వాటికైనా ఉండొచ్చు. సో డిఫరెంట్గా ఉన్నది ఏంటి మనకి ఇక్కడ మిగిలిందంటే ఎల్ అవుతుంది. అదే ఒకవేళ జే అడిగింటే మనకి ఏమవుతుంది 3 అవుతుంది. సో ఇప్పుడు దీనికి ఆన్సర్ ఏమవుతుందంటే థర్డ్ ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, based on some logic, clone is written as BLUKU and bound is written as AOAKT. Following the same logic, NICHE can be written as అన్నారు. కొంగ తర్గం ఆధారంగా క్లోన్ను BLUKUగా మరియు బౌండ్ను AOAKTగా రాస్తారు. అదే తర్కాన్ని అనుసరించి NICHని ఎలా రాయవచ్చు అంటున్నారు. ఇక్కడ చూస్తే CLONE క్లోన్, తర్వాత BLUKU అన్నారు. దీన్ని ఎలా కోడ్ చేశారు అంటున్నారు. ఇక్కడ C అంటే 3, L అంటే 12, O అంటే 15, 14, 5. ఇది 2, 12, 21, 11, అగైన్ 20. ఇక్కడ 3 నుంచి చూస్తే ఇదేమవుతుంది +1 అవుతుంది, ఇక్కడ 0 అవుతుంది. 15 నుంచి 21 అంటే +6 అవుతుంది. 14 to 11 అంటే ఇదేమవుతుంది -3 అవుతుంది. 5 నుంచి 21 అంటే +16 అవుతుంది. అంతేనా. నెక్స్ట్ చూద్దాం ఏమిచ్చారు, బౌండ్ ఇచ్చారు, BOUND. B అంటే 2, 15, 21, 14, 4 అవుతుంది. నెక్స్ట్ ఏమిచ్చాడు, AOAKT అని ఇచ్చారు. ఇదేమవుతుంది 1, 15, 1, 11, 20 అవుతుంది. ఇక్కడ చూస్తే 2 నుంచి 1 అంటే ఏమవుతుంది, సారీ హియర్ -1 నాట్ +1, -1, 0. ఇదేమవుతుంది 21 to +1 అంటే 6 అవుతుందా, +6.
నెక్స్ట్ -3, ఇది +16. సేమ్ ఇక్కడ ఏదైతే ఇంక్రీజ్మెంట్ ఆర్ డిక్రీజ్మెంట్ ఉందో నెంబర్స్కి ఇక్కడ కూడా అదే ఉంది. సో అప్పుడు మనము NiCHకి కూడా అదే ఫాలో అవుతుంది. N అంటే ఏమవుతుంది 14, I అంటే 9, C అంటే 3, H అంటే 8, E అంటే 5. ఇది -1 అంటే 13 అవుతుంది. 13 అంటే M ఉన్న ఆప్షన్స్ ఏమేమి ఉన్నాయి 2 ఉన్నాయి. సో ఫస్ట్ ఆప్షన్ 4th ఆప్షన్ రాదు. నెక్స్ట్ 2 ఆప్షన్స్లో చూసుకుందాం. ఇది ఏమవుతుంది +0 చేయాలి. 9 అంటే ఐఏ వస్తుంది. ఐ ఉన్న రెండిట్లో కూడా ఐ ఉంది. సో మనం నెక్స్ట్ కూడా చెక్ చేయాలి. నెక్స్ట్ ఏముంది ఇంక్రీజ్మెంట్ +6 ఉంది. +6 అంటే అగైన్ 9 వస్తుంది. సో 9 అంటే ఐ అవుతుంది. సో అప్పుడు రెండిట్లో కూడా ఐ ఉన్నాయి. సో మనం ఈ కూడా కామన్గా ఉంది కాబట్టి లాస్ట్ లెటర్ చూద్దాం. ఇది ఏమవుతుంది +16 అంటే 21 అవుతుంది కదా. 21 అంటే యూ అవుతుంది. సో ఆప్షన్ ఏమవుతుంది మనకి అక్కడ చూస్తే టీ ఉంది, ఇక్కడ చూస్తే యూ ఉంది. సో మనకి సెకండ్ ఆప్షన్ ఎలిమినేట్ అయిపోయి థర్డ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ షుడ్ కమ్ ఇన్ ప్లేస్ ఆఫ్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ద గివెన్ సిరీస్ అన్నారు. ఇచ్చిన శ్రేణిలో ప్రశ్న గుర్తు స్థానంలో ఏమి రావాలి అంటున్నారు. సిరీస్ ఏమి ఇచ్చారు 208, 190, 163, 127, 82 క్వశ్చన్ మార్క్ ఇచ్చారు. ఇక్కడ డిఫరెన్స్ చూస్తే -18. నెక్స్ట్ డిఫరెన్స్ ఏముంది -27, -36, -45. ఇక్కడ చూస్తే ఈ డిఫరెన్స్ చూస్తే మనకి ఏం గుర్తొస్తుంది 9 టేబుల్ గుర్తొస్తుంది కదా. 9 2s, 3s, 4s, 5s. నెక్స్ట్ ఏముండాలి -54 ఉండాలి. 82 - 54 అంటే ఏమవుతుంది మనకి 8 2 అవుతుంది అంతే కదా. 7 - 2. సో 28 ఈస్ ద కరెక్ట్ ఆప్షన్. దట్ ఈస్ ద ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, 7 people L, M, N, O, P, Q and R are sitting in a straight line facing the north but not necessarily in the same order. M is sitting to the immediately left of P, O is sitting to the immediate left of Q, R is sitting to the immediate right of P and the immediate left of L. N is sitting to the immediate right of L and the immediate left of O. Who is sitting second to the left of N అన్నారు. ఒకసారి తెలుగులో చూద్దాం క్వశ్చన్. LMNOPQ మరియు ఆర్ అనే 7 వ్యక్తులు ఉత్తరం వైపుకు ఎదురుగా సరళ రేఖలో కూర్చున్నారు, కానీ తప్పనిసరిగా అదే క్రమంలో కాదు. ఎం అనే వ్యక్తి పికి సమీప ఎడమ వైపుకు కూర్చున్నారు, ఓ అనే వ్యక్తి క్యూ ఎడమ వైపుకు కూర్చున్నారు, ఆర్ అనే వ్యక్తి పికి సమీప కుడివైపు మరియు ఎల్కి సమీప ఎడమ వైపు కూర్చున్నారు, ఎన్ అనే వ్యక్తి ఎల్కి సమీప కుడివైపు మరియు ఓకి సమీప ఎడమ వైపు కూర్చున్నారు. ఎన్కి ఎడమ వైపున 2వ స్థానంలో ఎవరు కూర్చున్నారు అంటున్నారు. ఇక్కడ చూద్దాం 7 people ఉన్నారు, 7 persons స్ట్రైట్ లైన్లో కూర్చున్నారు. ఫస్ట్ ఏమి ఇచ్చారు ఎమ్ ఈ సిట్టింగ్ టు ద ఇమీడియట్లీ లెఫ్ట్ ఆఫ్ పి అన్నారు. పికి ఇమీడియట్ లెఫ్ట్ అంటే ఇదే కదా, ఇమీడియట్ లెఫ్ట్లో ఎవరున్నారు ఎం ఉంది. ఓకే, ఓ ఈ సిట్టింగ్ టు ద ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ క్యూ. క్యూకి ఇమీడియట్ లెఫ్ట్లో ఎవరున్నారు ఓ ఉంది. ఆర్ ఈ సిట్టింగ్ టు ద ఇమీడియట్ రైట్ ఆఫ్ పి. పికి ఇమీడియట్ రైట్లో ఎవరున్నారు ఆర్ ఉన్నారు. అండ్ ద ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ ఎల్. ఇక్కడ అండ్ అంటే ఎవరిని తీసుకోవాలి మనం ఆర్ని తీసుకోవాలి. ఓకే, అండ్ అంటే ఆర్ని తీసుకోవాలి. ఒకవేళ హూ అంటే మనము ఇక్కడున్న పర్సన్ని తీసుకోవాలి, కానీ ఇక్కడ మన క్వశ్చన్లో అండ్ ఇచ్చారు కాబట్టి ఆర్ని తీసుకోవాలి. సో ఆర్ ద ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ ఎల్. ఎల్కి ఇమీడియట్ లెఫ్ట్లో ఎవరున్నారంట ఆర్ ఉన్నారంట. నెక్స్ట్ ఏమి ఇచ్చారు ఎన్ ఈ సిట్టింగ్ టు ద ఇమీడియట్ రైట్ ఆఫ్ ఎల్. ఎల్కి ఇమీడియట్ రైట్లో ఎవరున్నారు ఎన్ ఉంది. అండ్ అన్నారు, అండ్ అంటే ఎవరు వస్తారు ఎన్ఏ వస్తారు. ఎన్ ఈజ్ ద ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ ఓ. ఓకి ఇమీడియట్ లెఫ్ట్లో ఎవరున్నారు ఎన్ ఉన్నారు. సో మనకి ఇచ్చిన కండిషన్సే ఇవి, దీన్ని బేస్ చేసుకొని రాద్దాం. ఇక్కడ చూస్తే ఎల్ ఉంది, ఎల్ పక్కన ఎవరు ఉండాలి ఎన్ ఓ ఉండాలి. ఓకి పక్కన ఎవరు ఉండాలి క్యూ ఉండాలి. పీకి ముందు ఎవరు ఉండాలి ఎం ఉండాలి. సో ఇప్పుడు 7 members అరేంజ్ అయిపోయినట్టే కదా. సో క్వశ్చన్ ఏమడుగుతున్నారంటే హూ ఈజ్ సిట్టింగ్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఎన్. ఎన్కి సెకండ్ లెఫ్ట్లో ఎవరున్నారు అంటున్నారు. ఇది ఫస్ట్ లెఫ్ట్ అవుతుంది, ఇది సెకండ్ లెఫ్ట్ అవుతుంది. సో ఆన్సర్ ఏమవుతుందంటే మనకి ఆర్ అవుతుంది. సో థర్డ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్,
వాట్ షుడ్ కమ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ క్వశ్చన్ మార్క్ ఇన్ ద గివెన్ సిరీస్ బేస్డ్ ఆన్ ద ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అన్నారు. ఇక్కడ ఒక సిరీస్ ఇచ్చారు, ఆ క్వశ్చన్ మార్క్లో ఉండాల్సిన టర్మ్ ఏంటి అని అడుగుతున్నారు. ఇంగ్లీష్ అక్షర క్రమంలో ఇచ్చిన సిరీస్ ప్రశ్న గుర్తు స్థానంలో ఏమి రావాలి అంటున్నారు. ఇక్కడ చూస్తే EHOHJPKLQ క్వశ్చన్ మార్క్ QPS. దీనికి కూడా మనం నంబరింగ్ వేసుకోవాలి కదా. E అంటే 5, H అంటే 8, 15, అగైన్ 8, 10, 16, 11, 12, 17, హియర్ 17, 16, 19. ఇక్కడ నుంచి ఇక్కడికి డిఫరెన్స్ ఎంత ఉంది? +3 ఉంది. అగైన్ హియర్ టు హియర్ +3, 11 to 17 అంటే +6 ఉంది. సో అంటే ఇక్కడ ఏం రావాలి? 11 నుంచి +3 రావాలి. +3 వస్తే ఏమవుతుంది? 14 అవుతుంది. 14 అంటే n. అట్లా ఉన్న ఆప్షన్స్ ఏమేమి ఉన్నాయి? 2 ఉన్నాయి, 3 and 4 ఉన్నాయి. సో మనకి ఫస్ట్ ఆప్షన్ సెకండ్ ఆప్షన్ రాంగ్ ఆప్షన్స్ అవుతాయి. నెక్స్ట్ చూస్తే 8, 10 ఉంది. వీటి రెండింటికి డిఫరెన్స్ ఎంత ఉంది? 2 ఉంది. వీటి రెండింటికి 2 ఉంది. సో ఇక్కడ కూడా మనకి 2 రావాలి. 12 + 2 అంటే 14 అవుతుంది. అగైన్ n ఉంది. సో మనకి ఆప్షన్ ఏమవుతుంది? ఫోర్త్ ఆప్షన్ అవుతుంది. థర్డ్ ఆప్షన్ ఎలిమినేట్ చేసేయచ్చు కదా. m ఉంది, కానీ మనకి n వచ్చింది. సో ఆన్సర్ ఏమవుతుంది? ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ చెక్ చేయాలంటే 15 ఉంది, 16 ఉంది. సో +1 వస్తుంది. అంటే ఇది టోటల్గా +3, +2, +1 జరిగింది. సో ఇక్కడ +1 అంటే ఏమవుతుంది? 18 అవుతుంది. 18 అంటే 6 అవుతుంది. సో ఆన్సర్ ఏమవుతుంది? ఫోర్త్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్, దట్ ఈస్ NNR. నెక్స్ట్ క్వశ్చన్, SBCF is related to RADG in a certain way. In the same way, NVMO is related to MUNP. To which of the following is GUAX related following the same logic అన్నారు. ఒక నిర్దిష్ట విధానంలో SBCF అనేది RADGకి సంబంధం కలిగి ఉంది. అదేవిధంగా NVMO అనేది MUNPకి సంబంధించినది. అదే లాజిక్ని అనుసరించి కింది వాటిలో GUAX దేనికి సంబంధించినది అంటున్నారు. చూస్తే SBCF ఎఫ్ని ఎలా కోడ్ చేశారంట? రిలేటెడ్ టు RADG అన్నారు. సో ఇక్కడ చూస్తే S అంటే 19, B అంటే 2, 3, 6, దిస్ ఈజ్ 18, 8, సారీ A, 1, 4, 7. ఇదేమవుతుంది? -1 అవుతుంది. హియర్ -1, ఇదేమవుతుంది? +1, ఇది +1 అవుతుంది. నెక్స్ట్ NVMO, దీన్ని ఎలా కోడ్ చేశారు? MUNP. ఇది కూడా అంతే కదా. ఇది 14, 13, -1, -1, +1, +1. సో మనం GUAX అనేది కూడా అలాగే రాయాలి. G అంటే 7, U అంటే 21, 1, 24. ఇది ఏమవుతుంది? -1, -1 అంటే 6, 6 అంటే F, -1 అగైన్ 20, 20 అంటే T. మనకి FT ఉన్న ఆప్షన్స్ 3 ఉన్నాయి. సో ఫోర్త్ ఆప్షన్ ఎలిమినేట్ చేసేయచ్చు. నెక్స్ట్ +1 అంటే B అవుతుంది. 2 కదా, B ఉన్న ఆప్షన్స్ 2 ఉన్నాయి. సో థర్డ్ ఆప్షన్ ఎలిమినేటెడ్. నెక్స్ట్ +1 అంటే 25 అంటే Y. సో ఫస్ట్ ఆప్షన్ ఎలిమినేటెడ్. ఆన్సర్ ఈజ్ ద సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, the sequence of a folding piece of paper and the manner in which the folded paper is cut is shown in the following figures. How would this paper look when unfolded అన్నారు. కాగితం ముక్కను మడత పెట్టి క్రమం మరియు మడత పెట్టిన కాగితాన్ని కత్తిరించే విధానం కింది బొమ్మలలో చూపించబడింది. విప్పినప్పుడు ఈ కాగితం ఎలా కనిపిస్తుంది అంటున్నారు. ఒక పేపర్ని ఫోల్డ్ చేసి కట్ చేశారు. ఆ ప్రాసెస్ అంతా ఇక్కడ ఈ ఫిగర్లో ఇచ్చారు. నెక్స్ట్ అది ఓపెన్ చేసినప్పుడు ఎలా కనబడుతుంది అని అడుగుతున్నారు. ఇక్కడ చూస్తే మనకి ఇది స్క్వేర్ షీట్, దాన్ని ఫస్ట్ లెఫ్ట్కి ఫోల్డ్ చేశారు, తర్వాత ఇలా కట్ చేశారు. దీన్ని ఓపెన్ చేసినప్పుడు ఏమవుతుంది? ఇక్కడ ఎలా కట్ చేశారో ఇటు సైడ్ కూడా అదే కనిపిస్తుంది కదా. ఇది ఓపెన్ అయినప్పుడు ఇలా వస్తుంది, ఇలా వస్తుంది. సో అట్లాంటి ఆప్షన్స్ ఏమున్నాయి? ఇక్కడ చూస్తే మిడిల్లోకి వచ్చింది ఆ కట్. సో ఇది తప్పు అవుతుంది. ఫస్ట్ ఆప్షన్ రాంగ్. సెకండ్ ఆప్షన్ చూస్తే అసలు రాదు. థర్డ్ ఆప్షన్
ఇది కరెక్ట్ అవుతుంది చూడండి. ఇక్కడ ఎలా ఉందో ఓపెన్ చేసినప్పుడు ఇటు సైడ్ కూడా కనిపిస్తుంది కదా. సో సెకండ్ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. ఫోర్త్ ఆప్షన్ కూడా రాంగ్. నెక్స్ట్ క్వశ్చన్, ద పొజిషన్స్ ఆఫ్ హౌ మెనీ లెటర్స్ విల్ రిమైన్ అన్చేంజ్డ్ ఈచ్ లెటర్ ఇన్ ద వర్డ్ గ్రేస్ఫుల్ ఈస్ అరేంజ్డ్ ఇన్ ద ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ అన్నారు. 2, none, 1, 3 అన్నారు. గ్రేస్ఫుల్ అనే పదంలో ప్రతి అక్షరాన్ని ఆంగ్ల అక్షర క్రమంలో అమర్చినట్లయితే ఎన్ని అక్షరాల స్థానాలు మారవదు అంటున్నారు. గ్రేస్ఫుల్ GRACEFUL అంటే ఏమంటున్నారంటే ఈ వర్డ్ని ఆల్ఫాబెటికల్ ఆర్డర్గా అరేంజ్ చేయమంటున్నారు. అంటే ఫస్ట్ ఏ లెటర్ వస్తుంది, ఈ వర్డ్లో ఉన్న లెటర్స్లో ఫస్ట్ ఏ లెటర్ వస్తుంది, సెకండ్ ఏ లెటర్ వస్తుంది అంటున్నారు. ఫస్ట్ లెటర్ ఏమొస్తుంది, ఏ వస్తుంది, తర్వాత సి, తర్వాత ఈ, ఎఫ్, జి, నెక్స్ట్ ఎల్, ఆర్, యు. ఇక్కడ ఏమన్నా సేమ్ ఉన్నాయా, మారకుండానే జీ ప్లేస్లో ఏ వచ్చింది, ఆర్ ప్లేస్లో సి వచ్చింది, ఏ ప్లేస్లో ఈ, సి ప్లేస్లో ఎఫ్ ఇలా వచ్చాయి. సో ఏ లెటర్ కూడా మ్యాచ్ అయ్యలేవు. సో ఆన్సర్ ఏమవుతుందంటే మనకి 2, none, ఏది కాదు అనే ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, రీడ్ ద గివెన్ స్టేట్మెంట్స్ అండ్ కన్క్లూజన్స్ కేర్ఫుల్లీ అజ్యూమింగ్ దట్ ద ఇన్ఫర్మేషన్ గివెన్ ఇన్ ద స్టేట్మెంట్స్ ఈస్ ట్రూ even if it appears to be at variance with commonly known facts. Decide which of the following conclusions logically follows from the statements అన్నారు. స్టేట్మెంట్స్ చూస్తే ఆల్ గ్యాబియన్స్ ఆర్ వాల్స్, ఆల్ కాంక్రీట్స్ ఆర్ వాల్స్, ఆల్ బ్రిడ్జెస్ ఆర్ వాల్స్ అన్నారు. కన్క్లూజన్స్ చూస్తే సమ్ బ్రిడ్జెస్ ఆర్ గ్యాబియన్స్, సమ్ కాంక్రీట్స్ ఆర్ బ్రిడ్జెస్. ఇచ్చిన ప్రకటనలు మరియు తీర్మానాలను జాగ్రత్తగా చదవండి. ప్రకటనలలో ఇవ్వబడిన సమాచారం నిజమని భావించి అది సాధారణంగా తెలిసిన వాస్తవాలకు భిన్నంగా ఉన్నట్లు అనిపించినప్పటికీ ఇచ్చిన తీర్మానాలలో ఏది తార్కికంగా ప్రకటనల నుండి అనుసరిస్తుందో నిర్ణయించండి అంటున్నారు. సేమ్ స్టేట్మెంట్స్ ఇచ్చారు, దీన్ని కన్క్లూజన్స్ ఏది కరెక్ట్ అని అడుగుతున్నారు. ఆల్ గ్యాబియన్స్ ఆర్ వాల్స్. గ్యాబియన్స్. ఆల్ కాంక్రీట్స్ ఆర్ ఆల్సో వాల్స్ అంటున్నారు. కాంక్రీట్స్. ఆల్ బ్రిడ్జెస్ ఆర్ వాల్స్. బ్రిడ్జెస్. సమ్ బ్రిడ్జెస్ ఆర్ గ్యాబియన్స్ అంటున్నారు. బ్రిడ్జెస్కి గ్యాబియన్స్కి సమ్ అనే రిలేషన్ ఉందా, లేదు. సమ్ రిలేషన్ అంటే ఇలా వస్తుంది. సో ఫస్ట్ కన్క్లూజన్ తప్పు అవుతుంది. నెక్స్ట్ చూస్తే సమ్ కాంక్రీట్స్ ఆర్ బ్రిడ్జెస్ అన్నారు. బ్రిడ్జెస్కి కాంక్రీట్స్కి సమ్ రిలేషన్ ఉందా, లేదు. సో మనకి సెకండ్ కన్క్లూజన్ కూడా రాంగ్ అవుతుంది. సో అప్పుడు ఆన్సర్ ఏమవుతుందంటే నెయిదర్ కన్క్లూజన్ 1 nor 2 ఫాలోస్ అవుతుంది. సో తీర్మానం 1 లేదా 2 అనుసరించవు అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, సెలెక్ట్ ద కరెక్ట్ మిర్రర్ ఇమేజ్ ఆఫ్ ద గివెన్ ఫిగర్ వెన్ ద మిర్రర్ ఈస్ ప్లేస్డ్ అట్ MN యాజ్ షోన్ బిలో అన్నారు. కింద చూపిన విధంగా అద్దం MN వద్ద ఉంచినప్పుడు ఇచ్చిన బొమ్మ యొక్క సరైన అద్దం చిత్రాన్ని ఎంచుకోండి అంటున్నారు. ఇది ఒక ఫిగర్, దీనికి రైట్ సైడ్ మిర్రర్ ప్లేస్ చేశారు. ఈ ఇమేజ్ మిర్రర్లో ఎలా కనిపిస్తుంది అని అడుగుతున్నారు. ఇక్కడ చూస్తే ఇది లెఫ్ట్ నుంచి చూసినా రైట్ నుంచి చూసినా సేమ్ ఫిగర్ లాగే ఉంది. సో అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది, మనకి మిర్రర్ ఇటు సైడ్ ప్లేస్ చేసినప్పుడు లెఫ్ట్ రైట్ అవుతుంది, రైట్ లెఫ్ట్ అవుతుంది. ఫస్ట్ ఆప్షన్ చూస్తే మనకి ఇక్కడేమో ఇలా ఉంది పైకి, కానీ ఫస్ట్ ఆప్షన్లో ఇలా కిందికి ఇచ్చారు. సో మనం ఈజీగా ఎలిమినేట్ చేసచ్చు ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ ఆప్షన్ కాదు అనేసి. ఇక్కడ లైన్ ఉండాలి, అది మిస్ అయింది. సో సెకండ్ ఆప్షన్ కూడా రాంగ్. థర్డ్ ఆప్షన్ చూస్తే ఇక్కడ డాట్ ఉండాలి మిడిల్లో, సో అది మిస్ అయింది. సో రాంగ్. ఫోర్త్ ఆప్షన్ చూస్తే కరెక్ట్గా ఉంది. సేమ్ ఈ ఫిగర్ ఎలా ఉందో ఇది కూడా అలాగే ఉంది. ఎందుకంటే ఇది లెఫ్ట్ నుంచి చూసినా రైట్ నుంచి చూసినా ఒకేలా కనిపిస్తుంది కాబట్టి మనకి ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ విల్ కమ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్ ఇఫ్ డివైడెడ్ బై అండ్ ఇంటూ ఆర్ ఇంటర్చేంజ్డ్ అండ్ ప్లస్ అండ్ మైనస్ ఆర్ ఇంటర్చేంజ్డ్. కింది సమీకరణంలో ప్రశ్న గుర్తు స్థానంలో డివైడెడ్ బై మరియు ఇంటూ యొక్క పరస్పరం మార్చబడి ప్లస్ మరియు మైనస్ పరస్పరం మార్చుకుంటే ఏం వస్తుంది అంటున్నారు. ఇచ్చిన ఈక్వేషన్ ఏంటంటే 50 - 9 డివైడెడ్ బై 1 + 63 × 7. దీన్ని చేంజ్ చేయాలి అంటున్నారు. మైనస్ అన్న దగ్గర ప్లస్ చేయాలి, ప్లస్ అన్న దగ్గర మైనస్ చేయాలి. ఓకేనా? ప్లస్
9 ఇక్కడ ఇంటూ 1 మైనస్ 63 డివైడెడ్ బై 7. ఓకే, 7 1s 7 9s, ఇదేమవుతుంది 9 50 ప్లస్ అవుతుంది. 59 మైనస్ 9 అంటే ఏమవుతుంది 50 అవుతుంది. ఆన్సర్ ఏమవుతుంది అప్పుడు 4th ఆప్షన్ 50 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఐడెంటిఫై ద ఫిగర్ గివెన్ ఇన్ ద ఆప్షన్స్ విచ్ వెన్ పుట్ ఇన్ ప్లేస్ ఆఫ్ ద క్వశ్చన్ మార్క్ విల్ లాజికల్లీ కంప్లీట్ ద సిరీస్. ప్రశ్న గుర్తు స్థానంలో ఉంచినప్పుడు తార్కికంగా శ్రేణిని పూర్తి చేసే ఎంపికలలో ఇవ్వబడిన బొమ్మను గుర్తించండి అన్నారు. ఇక్కడ చూస్తే ఒక సిరీస్ ఇచ్చారు, నెక్స్ట్ రావాల్సింది ఏంటి అని అడుగుతున్నారు. ఫస్ట్ 2 సింబల్స్ ఉన్నాయి, తర్వాత ఇది ఒకటి లెస్ అయిపోయి నెక్స్ట్ కొత్త సింబల్ 2 వచ్చాయి, అంటే ఇక్కడ ఉన్న దానికి ఒకటి యాడ్ అయింది. అట్లాంటి ఆప్షన్స్ ఏమున్నాయని అడుగుతున్నారు. ఇక్కడ చూస్తే డాలర్ ఉంది, పర్సంటేజ్ సింబల్ ఉంది, నెక్స్ట్ 2 ట్రయాంగిల్స్ ఉన్నాయి. ఇవి సర్కిల్స్ 3 ఉండాలి, కానీ మనకి 2 ఉన్నాయి. సో ఫస్ట్ ఆప్షన్ రాంగ్ అవుతుంది. థర్డ్ ఆప్షన్ చూస్తే డాలర్ పర్సంటేజ్ ఉంది, నెక్స్ట్ 2 ట్రయాంగిల్స్ రావాలి, కానీ ఒక ట్రయాంగిలే వచ్చింది. సో థర్డ్ ఆప్షన్ రాంగ్. మనకి కరెక్ట్ ఆప్షన్ ఏమవుతుంది, సెకండ్ ఆప్షన్ కరెక్ట్గా ఉంది చూడండి. డాలర్ పర్సంటేజ్ తర్వాత 2 ట్రయాంగిల్స్ సర్కిల్స్ యూ అనే సింబల్ 5 ఉన్నాయి. సో ఇది కరెక్ట్ అవుతుంది. ఇది చూస్తే ఇది తప్పు, 5 సర్కిల్స్ ఉన్నాయి, తర్వాత 5 యూస్ ఉన్నాయి. సో ఆన్సర్ ఏమవుతుందంటే మనకి సెకండ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, సెలెక్ట్ ద కాంబినేషన్ ఆఫ్ లెటర్స్ దట్ వెన్ సీక్వెన్షియల్లీ ప్లేస్డ్ ఇన్ ద బ్లాంక్స్ ఆఫ్ ద గివెన్ సిరీస్ విల్ మేక్ ద సిరీస్ లాజికల్లీ కంప్లీట్ అన్నారు. ఇచ్చిన శ్రేణిలోని ఖాళీలలో వరుసగా ఉంచినప్పుడు శ్రేణి తార్కికంగా పూర్తి అయ్యే అక్షరాల కలయికను ఎంచుకోండి అంటున్నారు. ఇక్కడ చూస్తే ఒక లెటర్ సిరీస్ ఇచ్చారు, ఈ బ్లాంక్స్లో ఏం రావాలి అని అడుగుతున్నారు. మనం డివైడ్ చేసుకుంటే ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ ఆల్రెడీ డివైడ్ చేశారు కాబట్టి చేస్తున్నాము, లేకపోతే నెంబర్స్ కౌంట్ చేసుకొని డివైడ్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది. ఐ మీన్ లెటర్స్ 1 2 3 4 ఇలాగా 5 ఇవన్నీ ఉన్నాయి, మొత్తం 20 ఉన్నాయి, ఎందుకంటే 5 డివిజన్స్ చేసాం కాబట్టి. నెక్స్ట్ ఏం రావాలి ఈ సిరీస్లో, ఇక్కడ చూస్తే హెచ్ ఉంది, హెచ్ అంటే 8 11 13, ఇది 15 14 16 18 14 19 21 17 20 24 20 23 ఉంది. సో మనకి కామన్గా ఉన్న నెంబర్స్ చూసుకుందాం లెటర్స్. ఇక్కడేమో కే ఉంది, ఇక్కడ 14 ఉంది, అంటే ఎంత ఉంది +3 చేయాలి, +3 చేస్తే వస్తుంది. ఇక్కడ చూస్తే 14 నుంచి 20 ఉంది, అంటే +6 అంటే ఇక్కడ రావాల్సింది ఏంటి +3, అంటే ఈ బ్లాంక్లో ఏమొస్తుంది మనకి 14 + 3 అంటే 17 అంటే ఏమవుతుంది క్యూ అవుతుంది. ఓకే, అట్లాంటి ఆప్షన్స్ ఏమున్నాయి, థర్డ్ బ్లాంక్లో క్యూ ఉన్నవి 2 ఆప్షన్స్ ఉన్నాయి. సో ఫస్ట్ ఆప్షన్ 4th ఆప్షన్ ఎలిమినేటెడ్. మనం 2ని 3ని కన్సిడర్ చేసి నెక్స్ట్ ఏమొస్తుందో చూద్దాం. ఓకే, లాస్ట్ లెటర్ చూద్దాం. ఇక్కడ 13 16 19 ఉంది, నెక్స్ట్ ఏం రావాలి +3 చేయాలి. 19 + 3 అంటే ఏమవుతుంది 22 అంటే ఏమవుతుంది వి అవుతుంది. వి 4th బ్లాంక్లో వి ఉన్న ఆప్షన్ ఏముంది మనకి, థర్డ్ ఆప్షన్ ఉంది, ఇక్కడ చూస్తే యూ ఉంది. సో ఇలా ఎలిమినేట్ చేసేసి మనం ఆన్సర్ని పెట్టేయచ్చు. సో నెక్స్ట్ ఏముంది, ఇక్కడ 15 ఉంది 18 ఉంది, అంటే దీనికి -3 చేస్తే ఏమవుతుంది 12 అవుతుంది. 12 అంటే ఎల్. సో ఆప్షన్ ఏమవుతుంది థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. ఇంకా లాస్ట్ కూడా అంతే, 13 16 19 ఇక్కడ వి వచ్చింది, తర్వాత దీనికి +3 చేస్తే 25 అంటే వై. ఓకే, థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ షుడ్ కమ్ ఇన్ ప్లేస్ ఆఫ్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ద గివెన్ సిరీస్ అన్నారు. ఇచ్చిన శ్రేణిలో ప్రశ్న గుర్తు స్థానంలో ఏం రావాలి అని అడుగుతున్నారు. సిరీస్ ఏమి ఇచ్చారు 4 6 10 18 34 ఇచ్చారు. 4 నుంచి +6 అంటే +2, హియర్ +4 +8 +16 +32 32 +34 అంటే ఏమవుతుంది 66 అవుతుంది, అంటే 4th ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, 8 people are sitting in 2 parallel rows containing 4 people each in such a way that there is equal distance between adjacent persons. In row 1, D, O and S are seated and all of them are facing south. In row 2, F, A, R and M are seated and all of them are facing north.
Thus each person faces another person from the other row. Only D sits to the left of E. Only R sits to the left of A. Only one person sits between A and F. Only one person sits between D and O. Which of the following represents both people facing each other అన్నారు. 8 మంది వ్యక్తులు 4 మంది కలిగి ఉన్న 2 సమాంతర వరుసలలో కూర్చున్నారు. తద్వారా పక్కన ఉన్న వ్యక్తుల మధ్య సమాన దూరం ఉంటుంది. 1వ వరుసలో డిఈఓ మరియు ఎస్ కూర్చొని ఉన్నారు మరియు వారందరూ దక్షిణ వైపు చూస్తున్నారు. 2వ వరుసలో ఎఫ్ఏఆర్ మరియు ఎం కూర్చొని ఉన్నారు మరియు వారందరూ ఉత్తరం వైపు చూస్తున్నారు. ఈ విధంగా ప్రతి వ్యక్తి మరొక వరుస నుండి మరొక వ్యక్తికి ఎదురుగా ఉంటారు. ఈకి ఎడమవైపు డి మాత్రమే కూర్చుంటాడు. ఏ అనే వ్యక్తికి ఎడమవైపున ఆర్ మాత్రమే కూర్చుంటారు. ఏ మరియు ఎఫ్ మధ్య ఒక వ్యక్తి మాత్రమే కూర్చుంటారు. డి మరియు ఓ మధ్య ఒక వ్యక్తి మాత్రమే కూర్చుంటారు. ఈ కింది వాటిలో ఏది ఒకరినొకరు ఎదురుగా ఉన్న వ్యక్తులను సూచిస్తుంది అంటున్నారు. 2 rows ఉన్నాయంట. ఇన్ ఏ రో 1 అనే వాళ్ళు డిఈఓ అండ్ ఎస్ ఆర్ సీటెడ్ ఇన్ ఏ రో డిఈఓఎస్. వీళ్ళందరూ సౌత్కి ఫేస్ చేసి ఉన్నారు. అంటే ఇలా నార్త్ సౌత్ ఈస్ట్ వెస్ట్ కదా, వీళ్ళు సౌత్కి ఫేస్ చేసి ఉన్నారు. సెకండ్ రోలో ఉన్న వాళ్ళు, వీళ్ళు ఫస్ట్ రో వాళ్ళు, సెకండ్ రోలో ఉన్న వాళ్ళు నార్త్కి ఫేస్ చేసి ఉన్నారు. అంటే ఇలా పైకి కూర్చుంటారు. సో వాళ్ళు ఎవరు? ఎఫ్ఏఆర్ఎం వాళ్ళు, 4 members ఎఫ్ఏఆర్ఎం. ఓకే, కండిషన్స్ ఏమి ఇచ్చారు? ఓన్లీ డి సిట్స్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఈ. ఈకి లెఫ్ట్లో ఎవరు ఉండాలి అంట? డి ఉండాలంట. నెక్స్ట్ ఓన్లీ ఆర్ సిట్స్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఏ. ఏకి లెఫ్ట్లో ఎవరు ఉండాలి? ఆర్ మాత్రమే ఉండాలి. ఓకే, నెక్స్ట్ ఓన్లీ వన్ పర్సన్ సిట్స్ బిట్వీన్ ఏ అండ్ ఎఫ్. ఏకి ఎఫ్కి ఒక పర్సన్ మాత్రమే ఉన్నారు. ఓన్లీ వన్ పర్సన్ సిట్స్ బిట్వీన్ డి అండ్ ఓ. డికి ఓకి ఒక పర్సన్ మాత్రమే ఉన్నారు. అంటే ఇక్కడ ఏమవుతుంది? ఎఫ్ఏఆర్ఎంలో ఎం మిస్ అయ్యారు, ఇక్కడ ఎస్ మిస్ అయ్యారు. సో ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో ఏది కరెక్ట్ అంటే ఎవరికి ఆపోజిట్లో ఉన్నారు అని అడుగుతున్నారు. ఈఏ ఇక్కడ మనకి ఈఎం ఆపోజిట్లో ఉన్నారు, వీళ్ళు ఆపోజిట్లో ఉన్నారు. సో ఈ అండ్ ఆర్ అంటే ఇది కాదు, ఇది కూడా కాదు. ఈ అండ్ ఎం అంటే ఇది కరెక్ట్ అవుతుంది, ఈ అండ్ ఎఫ్ అంటే ఇది కూడా రాంగ్ అవుతుంది. సో ఈఎం ఆర్ ఫేసింగ్ ఈచ్ అదర్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ x@C means x is the daughter of C, $C means x is the husband of C, x is equals to C means x is the mother of C, and x*C means x is the father of C అన్నారు. బేస్డ్ ఆన్ ద అబో హౌ ఈస్ జే రిలేటెడ్ టు ఎన్ అన్నారు. ఒక ఈక్వేషన్ ఇచ్చారు, దాన్ని బేస్ చేసుకొని మనము వాళ్ళ రిలేషన్ ఏంటి అని కనుక్కోవాలి. ఇక్కడ చూస్తే సేమ్ క్వశ్చన్ ఇచ్చారు. ఎక్స్ని ఇలా రాస్తే అంటే ఎక్స్ అనేది సికి కూతురు, ఇలా అయితే ఎక్స్ అనేది సికి భర్త, ఎక్స్ అనేది సికి తల్లి, ఎక్స్ అనేది సికి తండ్రి అంటున్నారు. సేమ్ ఈక్వేషన్ ఇచ్చారు, సాల్వ్ చేద్దాం ఒకసారి. మనం రైట్ నుంచి వస్తే ఈజీగా ఉంటుంది సాల్వ్ చేయడానికి. ఒకసారి చూద్దాం. ఎక్స్ పర్సంటేజ్ సి అంటే J@S అంటే ఏమవుతుంది? ఎక్స్ ఈజ్ ద డాటర్ ఆఫ్ సి అంటే J ఈజ్ ద డాటర్ ఆఫ్ ఎస్. J ఈజ్ ద డాటర్ ఆఫ్ ఎస్. ఎస్కి J ఏమవుతారు? డాటర్ అవుతారు. తర్వాత డాలర్. ఎక్స్ ఈజ్ ద హస్బెండ్ ఆఫ్ సి అంటే ఈ ఈజ్ ద హస్బెండ్ ఆఫ్ జే. ఈ ఈజ్ ద హస్బెండ్ ఆఫ్ జే. నెక్స్ట్ ఏమి ఇచ్చారు? @ ఇచ్చారు అంటే ఎన్ ఈజ్ ద డాటర్ ఆఫ్ ఈ. ఎన్ ఈజ్ ద డాటర్ ఆఫ్ ఈ మైనస్. ఇప్పుడు ఏమన్నారు? హౌ ఈస్ జే రిలేటెడ్ టు ఎన్ అన్నారు. ఎన్కి జే ఏమవుతారు అని అడుగుతున్నారు. మదర్ అవుతారు, అంతే కదా. ఈ అనే ఆయన ఫాదర్, జే అనే వాళ్ళు మదర్ అవుతారు. సో ఆన్సర్ ఏమవుతుందంటే 4th ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. సో ఇవాళ క్లాస్ అయితే ఇది. ఇలాంటి సెషన్స్ కోసం మీరు డౌన్లోడ్ చేసుకోండి ఉత్తమ్స్ అకాడమీ యాప్, అండ్ ఉత్తమ్స్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అండ్ డూ వాచింగ్ ఉత్తమ్స్ అకాడమీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.